ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ప్రభాస్ గారు వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఈ సినిమా ఏ రేంజ్ ని బీట్ చేస్తుంది అనుకుంటున్నారు? అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోరక్కర్లేదు బ్రో. బాహుబలి 2 కూడా పుష్ప 2, బాహుబలి 2ని పుష్ప 2 కూడా బీట్ చేయలేదండి. అవి మామూలుగా బీట్ చేశారు అనుకుంటున్నారు కానీ దగ్గరకు వచ్చాయి, అవి బీట్ చేయలేదు. కానీ బాహుబలి 2, పుష్ప 2 కానీ KGF 2 కానీ అన్నింటినీ కూడా రికార్డులు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. ప్రభాస్ గారు కానీ వంగా గారు కానీ, సో ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెద్ద మాస్ హీట్ అవుద్ది ప్రభాస్ దాంట్లో. ఎందుకంటే ప్రభాస్ని మనం ఎప్పుడు క్లాస్ హీరోగా చూస్తాం ఎక్కువగా. సో ఆ వంగా గారు ఎప్పుడు మాస్ ఉంటుంది. మీరు KGF చూడండి, ఏదైనా చూడండి, ఎనిమల్ చూడండి. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ప్రభాస్ గారు చాలా మంచి హీరో అండి. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. అంటే రాజులు పేరు తగ్గట్టుగా రాజులుగానే ఉంటాడు అందరితో కూడా. సో చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాను. కాబట్టి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అన్ని రికార్డుని క్రాస్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది రెండిట్లో ఏది బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నారు? మనశంకర వరప్రసాద్ వర్సెస్ రాజాసాబ్. రాజాసాబ్ అండి. అవునండి. రవితేజ సినిమా కూడా రాబోతుంది కదా మరి? అది తెలియదండి, నేను చూడలేదండి, ఐడియా లేదండి. 4-5 సినిమాలు ఉన్నాయి మరి. అన్ని సినిమాలకి వెళ్తామండి. మెయిన్గా ప్రభాస్ సినిమా అయితే మిస్ కావు. అంటే ఎక్కువ రేటు పెట్టినా మనం అంటే ఏంటంటే టికెట్ తక్కువ రేట్లు పెట్టి ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాడండి. వీళ్ళేమో టికెట్ రేట్లు పెంటాడు. మరి ఏం చేయాలి? నైనా వెళ్ళాలని వెళ్తాం అంతే. ప్రభాస్ సినిమాకి అయితే వెళ్ళాల్సిందే అండి. మిగతా వాళ్ళకి వెళ్తామో లేదో తెలియదండి. ప్రభాస్ సినిమా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ప్రభాస్ సినిమా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే అవునండి, నెంబర్ 1 అవుద్ది. అన్ని రికార్డ్స్ని క్రాస్ చేస్తారు అనిపిస్తుందండి. చాలా బాగుందండి. మాస్ కానీ, ఆ లుక్ కానీ, ఆ సస్పెన్స్గా, ట్విస్ట్లుగా చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి. అంటే ప్రభాస్ ఈ లుక్లో ఇప్పుడు కనిపించలేడు కూడా. కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది.